లక్ష్మీదేవి ఆకాశరాజు కూతురుగా పద్మావతిగా భూలోకంలో జన్మించటం, పద్మావతి తన సఖులతో నందనవనిలో హాయిగా ఆదమర్చి వారితో పాటు ఆడుకుంటూ ఆనందించటం. ఆ సమయంలో ఒక మదగజం తరుముకొని రావడం, ఆ మదగజాన్ని వెంటాడుతూ శ్రీనివాసుడుగా జన్మించిన మహావిష్ణువు రావటం, పద్మావతి శ్రీనివాసులు ఒకరినొకరు చూసుకొని పరవశించిపోవడం, అది చూసిన సఖులు శ్రీనివాసుని మందలించటం, వెళ్ళిపోమని ఆదేశించటం. దిగులుగా ఉన్న శ్రీనివాసును చూసి నారదుడు వచ్చి, దిగులు పడని అవసరం లేదు, నువ్వు ఎరుకుసానిగా వెళ్ళి ఆకాశరాజు దంపతులకు వెళ్ళి సోది చెప్పవలసిందిగా ఆదేశించటం. అనుకున్నట్టుగానే శ్రీనివాసుడు ఒక ఎరుకుసాని రూపంలో ఆకాశరాజు దంపతులకి వెళ్ళాలని సంకల్పించి నారదుడు వకుళ దీవెనలతో వెళ్ళటం. ఇది ఈ దృశ్య సారాంశం. చూడండి. అంతట నారాయణపురోద్యానంబునా వనక్రీడార్థమై సఖీ సమేతయై పద్మావతీదేవి వెడలిన విధం పెట్టిదనినా పద్మావతి తరుణులతో వనకేలిత నివారగా వెడలినిదే పద్మావతి తరుణులతో వనకేలిత నివారగా వెడలినిదే పద్మావతి